ఈ సందేశం కోసమే కదా యేసుప్రభు వచ్చింది. నేను చెయ్యలేదయ్యా రిలీజియన్, మీకు మీరు కట్టేసుకున్నారు అంతే. అది ఖండించినందుకు సిలువేసేసినారు. అది ఇలా ఉంది లోకము అని దేవుడు మనకు చెప్పడానికి ఆయన వచ్చాడు. అయితే ఇప్పుడు ఎండ్ టైమ్స్లో ఈ విధంగా ఉంది కాబట్టి డిక్లైన్డ్ హ్యుమానిటీ ఒకటైతే, ఇంకొకటి గ్లోబల్ ఎకనామిక్ కొలాప్స్ అనేది జరగబోతూ ఉంది. ఆల్రెడీ అయ్యింది. మరి వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద లాస్ట్ 7 years ఆఫ్ హ్యుమానిటీ. సో ఈ లాస్ట్ 7 years తర్వాత ఏం జరగచ్చు? యేసుప్రభు రావచ్చు. అది ఎలా, డేట్ ఎట్లా తెలుసు, లేదా ఇయర్ ఎట్లా తెలుసు అంటే, ఇప్పుడు మనకు డేట్లు ఇయర్లు అన్నీ దేవుడు ఒక రకంగా బైబిల్లో ఇచ్చాడు. అయితే బ్లైండ్ రూల్ ప్రకారము ఇప్పుడు April 3rd 33 AD ఈ పితృదోషము, ఆ దోషము, ఈ దోషము, అన్ని దోషాలకు ఒక పరిహారార్థంగా ఆయనే రిచువల్ చేసేసాడు అమావాస్య రోజే. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, పితృదోషం పోతుంది, అమావాస్య రోజు మంచి రోజు, మరి ఆ కార్యం చేయాలా, ఈ కార్యం చేయాలా, ఆ రిచువల్ చేయాలంటే ఆ రిచువల్ ఎవరు చేయాలా? దేవుడే చేయాలా. ఏం రిచువల్ అది? సాక్రిఫైస్. వాట్ సాక్రిఫైస్? సాక్రిఫైస్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో దేవుడు అదే చేసింది. అంటే తనను తాను బలియాగంగా అర్పించుకొని ఆ బలియాగానికి రక్త ప్రోక్షణ కూడా ఆయన చేశాడు ఒక ప్రధాన యాజకుడుగా. ఆ ధర్మాన్ని ఆయన ముట్టించేసినాడు, ఆయన చేసేసాడు ఇప్పుడు ఆ ధర్మం. దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, బట్ వీ జస్ట్ హ్యావ్ టు బిలీవ్ అండ్ కమ్ టు హిమ్. దేవుడే ఈ ప్రక్రియను చేసేసాడు కాబట్టి నాకు లిబరేషన్ ఉందా, నాకు శాంతి దొరుకుతుందా అని మనం అర్థం చేసుకొని దేవుడికి అవి మన లోపల మానవత్వాన్ని వెలిగించమని దేవుడిని అడగాల. అది జరగాల్సింది. సో దేవుడు తన ఆత్మని మన లోపల పెట్టినప్పుడు హ్యుమానిటీ అవేకెన్ అవుతుంది. అదే సంగతి. ఇప్పుడు గ్లోబల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ లేదా కొలాప్స్ అనేది అయినప్పుడు దాట్ కాల్స్ ఫర్ వన్ వరల్డ్ గవర్నమెంట్. అంటే ఈ వన్ వరల్డ్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు వన్ రిలీజన్, వన్ గాడ్, ఈ కాన్సెప్ట్లన్నీ స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏది ఇంట్రడ్యూస్ చేస్తారో, ఏమవుతుందో మనకి ఇవన్నీ కూడా తెలియదు. అయితే ఇప్పుడు ఈ లాస్ట్ 7 years ఆఫ్ హ్యుమానిటీలో మనం ఉన్నాము అన్నప్పుడు మరి ఫస్ట్ 3.5 years ప్రాస్పెరిటీ, పీస్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ 3.5 years బెట్రేయల్ అండ్ ఇంపోజింగ్ అనేది ఉంటుంది. ఏం ఇంపోజ్ చేస్తారు, ఏం ఒత్తిడి చేస్తారు, ఏం తీసుకొని వస్తారంటే, మరి అప్పుడు టెస్టింగ్ టైం అనేది ఉంటుంది. అంటే దట్ విల్ బీ అ టెస్ట్ ఫర్ యువర్ ఫెయిత్. అప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబెడతావా? అందుకే ఈరోజే ఆ ప్రశ్న వేసుకో. నీ ఐడల్ ఏంటి? వాట్ ఈస్ ది ఐడల్? ఇఫ్ దేవుడు ఇంకేదైనా అని పెట్టినప్పుడు నువ్వు దేవుడు అన్నిటికంటే ముఖ్యం అని చూస్ చేసుకునే పద్ధతిలో ఉన్నావా? కెన్ యూ గివ్ అప్ యువర్ హోమ్? కెన్ యూ గివ్ అప్ యువర్ థింగ్స్? కెన్ యూ గివ్ అప్ ఎనీథింగ్ ఈవెన్ ఇంక్లూడింగ్ ద పీపుల్ దాట్ యూ లవ్? అంటే ఇఫ్ యూ హ్యావ్ టు, ఇఫ్ దట్ టైమ్ కమ్స్ ఆర్ ఇఫ్ దట్ ఈస్ ద టెస్ట్, అంటే అప్పుడేంది పరిస్థితి? గివ్ అప్ ఫర్ వాట్ అని అంటే, can you give up your life for them, or can you give up them for your faith, to prove your faith or to stand on your faith అని అంటే, హౌ కెన్ ఐ డినై గాడ్ అనేటటువంటిది రావాలి. అంటే హౌ కెన్ ఐ డినై ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అని అంటే, నువ్వు ముందు తెలుసుకుంటే కదా. ఇప్పుడు ఏదైనా మనం నిర్ధారణగా తెలుసుకున్నప్పుడు దాని పట్ల మనం గట్టిగా నిలబడగలుగుతాం. మనము అనుభవపూర్వకంగా ఏదైతే తెలుసుకోలేదో దాని పట్ల మనకు పట్టు ఎలా ఉంటుంది, దాని పట్ల మనకు ప్యాషన్ ఎట్లా ఉంటుంది? ఉండదు కదా. అప్పుడు మనం ఎలా నిలబడతాం టెస్టింగ్ టైంలో? ఇలా చేస్తాము. ఒక పాట ఉంది కదా, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అని. అది ఇండియన్ పాటనే. మరి ఇండియన్ ట్రైబల్స్లో సువార్త సేవ జరిగినప్పుడు ఒక మనిషి దేవుని తెలుసుకున్నాడు. ఆయనను టార్చర్ చేసి, వాళ్ళ ఫ్యామిలీని టార్చర్ చేసి, నీ భార్యను చంపుతా, నీ బిడ్డల్ని చంపుతా అని ఆరోస్ వాళ్ళ గుండెల్లోకి షూట్ చేసినా కూడా, యేసుప్రభు దేవుడు కాదని చెప్పు, అది ఇది అంటే, నేను ఎలా అయ్యా చెప్పగలను, నేను తెలుసుకున్నాను అయ్యా అని ఆయన మొరపెట్టుకుంటా ఉంటే చివరికి ఆయనను కూడా చంపేస్తాడు. కానీ ఆ పెద్దకి, ఆ రాజుకి మరి ఒక జ్ఞానోదయం కలిగి, అంటే ఇక్కడ ఏదో జరిగింది, ఏదో ఉంది అని ఆయనకి ఫ్యాక్టర్స్ అన్ని డిస్టర్బింగ్గా అనిపించి ఆ ఆలోచన ప్రక్రియలో ఆయనే తెలుసుకున్నాడు దేవుణ్ణి. అప్పుడు ఆ ఊరందరికీ ఒక డిక్లరేషన్ ఇచ్చాడు, యేసు ప్రభు దేవుడయ్యా తెలుసుకోండి అని. ఎట్లాంటి డార్క్ థింగ్స్ అయినా కూడా దేవుని వెలుగు అనేది అంత దూరం వెళ్ళి ఆ ఆలోచన విధానాన్ని కానీ, లేకపోతే ఆ ఒక పరిస్థితిని కానీ చేంజ్ చేయగలిగేటటువంటి గొప్ప దేవుడు ఆయన. బికాస్ హీ ఈజ్ అ లివింగ్ గాడ్ హూ మేడ్ యూ అండ్ మీ. ఆయన చేసింది ఏంటి? హ్యుమానిటీ, టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. ఆయన తెలుసుకొని ఇతరులతో కూడా సమాధానంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం ఆయనది. మనుషులు ఏం చేస్తున్నారు? డివిజన్స్ అన్ని క్రియేట్ చేసేసుకొని, రిలీజన్ని బిల్డ్ చేసేసుకొని, అంటే దేవునికి మనిషికి దూరంగా చేయడానికి రిలీజియన్, మనిషిని మనిషితో దూరంగా చేయడానికి డిస్క్రిమినేషన్.
ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకొని మనుషులు బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ లాస్ట్ 7 years ఆఫ్ హ్యుమానిటీలో మహా అంటే 3 ఏళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ 2026. వీఆర్ ఎంటరింగ్ 2026. ఇప్పుడు 2026 నుంచి 3 ఏళ్ళు ఉంటాయి నీకు బైబిల్ చదువుకోవడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి. నువ్వు తెలుసుకుంటే సంతోషం, దేవుని కోసం నిలబడతావు. తెలుసుకోకపోతే ఎవరేం చేయలేరు. ఆ దినాల్లో ఎలా ఉంటుందంటే అంతా నార్మలే ఉంటుంది. నీకు అసలు అది అన్యూజువల్గా కూడా అనిపించదు అంటిల్ ద టెస్టింగ్ టైం కమ్స్. ఒకవేళ టెస్టింగ్ టైం వచ్చినప్పుడు మనసులో ఏదైనా ఒక గిలి ఇది ఓకే నాకు కాదా అనే కాన్షియస్ అప్పుడంతా నిలబడేటటువంటి అవకాశం ఉండదు. డూ ఆర్ డై అనే డెసిషన్ మాత్రమే ఉంటుంది కావచ్చు. అంటే బైబిల్లో అలాగే ఉంది మరి. అయితే మనం సిద్ధపాటు అవ్వాలనంటే ఎలా సిద్ధపాటు అవ్వాలి? మనం ఎలా సిద్ధపడాలి? ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు మీట్ ద లార్డ్. అది ఏ రకంగా అయినా, వెదర్ యూ లివ్ ఫర్ గాడ్ ఆర్ వెదర్ యూ డై, యూ షుడ్ బీ ఏబుల్ టు డై ఫర్ గాడ్. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా లేమా అంటే ఇవన్నీ ఆలోచించినప్పుడు కొంచెం విపరీతంగా అనిపించవచ్చు. ఇస్ దిస్ ద వే వీ హ్యావ్ టు ప్రిపేర్? ఇలా చచ్చిపోవడానికి దేవుడు వచ్చింది, ఇలా చచ్చిపోవడానికి దేవుడు వచ్చి చచ్చిపోయాడు కదా సాల్దా. మనం ఎందుకు అట్లా అవ్వాలంటే ఎందుకంటే దేవుడే అట్లా చెప్పాడు కదా. ఇప్పుడు నేను మనిషిగా బతికిన మానవత్వం చూపిస్తే నాకేమైంది, మీరు మనుషులుగా బతికి మానవత్వం చూపిస్తే మీకు కూడా అదే గతి పడుతుంది అన్నాడు. హీ టోల్డ్ ఇట్ ఆల్రెడీ కదా. ఎందుకు పాపం మంచి చెప్పేవాళ్ళని లేకపోతే మానవత్వాన్ని మేల్కొల్పాలని ప్రయత్నం చేసేవాళ్ళని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఉంటారు కదా మనుషులు. ఈ ఈక్వాలిటీని తేవాలి అని అనుకున్నప్పుడు అంతే ఇంకా మనిషికి సంగతి ఎటు కాకుండా చేసేస్తారు వాళ్ళ లైఫ్ని. సో అంటే మనుషులకి విపరీతమైన టార్గెట్ చేస్తూ ఉంటారు ఇతర మనుషులు కానీ ఏదైనా కానీ. ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్. ఉండేది జడ్జ్మెంట్ ఒకటే. ఏది జరిగినా జరగకపోయినా ప్రకటన గ్రంథంలో ఏముందంటే ఇదే ఉంది. చెడిపోయిన మానవత్వాన్ని మేల్కొలపడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కన్యక గర్భంలో పుట్టాడు. ఆయన మరి మరణించి తిరిగి లేశాడు. మరి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి బిడ్డలు ఫ్రమ్ ఎవ్రీ నేషన్, ట్రైబ్ అండ్ టంగ్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అండ్ దే ఆర్ ఆల్ మార్టియర్స్ అని. అంటే ఈరోజు లోకంలో ఎంతోమంది ఉన్నారు హూ బిలీవ్ ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద టెస్టింగ్ టైం, ఈ రోజే ఆ క్వశ్చన్ వేసుకో. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ద హ్యుమానిటీ ఒక్క క్వశ్చన్ వేసుకో. వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ ఇన్ లైఫ్? వాట్ డిడ్ యూ నో అబౌట్ లైఫ్? అందరికీ తెలుసు. అందరూ పోతారు దేవుడి దగ్గర దండం పెట్టుకుంటా, పాపాలన్నీ క్షమించదండి, నువ్వు కృప చూపించదండి అని. అందరూ ఎందుకు వెళ్ళేది? నేను ఏదైనా తప్పులు చేస్తుంటే నన్ను మన్నించు. ఎందుకు? నాకు ఏదైనా కావాలంటే నువ్వు ఇస్తావు కదా అప్పుడు. అంటే నేను పాపాలు చేస్తుంటే అవి అడ్డం కదా నీకు. అది కానీ అసలుకి పాపాలు అడ్డము. ఎందుకంటే మనం కావాల్సింది పొందుకోలేక కాదు. పాపాలు అనేటివి అడ్డం ఎందుకంటే మనం దేవుడి రాజ్యానికి, దేవుని సముఖంకే వెళ్ళలేము పాపం వల్ల. అది విషయం. కాబట్టి మనుషులు ఏం చేస్తూ ఉంటారు, వెళ్ళి దేవుడితో నెగోషియేషన్స్ చేస్తూ ఉంటారు. అంటే యూ నో వెరీ వెల్, ప్రతి వెల్ దాట్ దేవుని సముఖంలో నిలబడాలి అని అంటే మనకు శుద్ధీకరణ అవసరము అని ప్రతి హ్యూమన్ సోల్కి తెలియదా? తెలుసు. హ్యూమన్ లైఫ్ ఇటర్నల్ అని తెలీదా? తెలుసు. అన్నీ తెలుసు కదా. మరి కేవలం దేవుడిని తెలుసుకోవడానికి అంటే ఇది ఒక డిఫరెంట్ రిలీజియన్ లేదా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కదా అనేటటువంటి ఉద్దేశంలో మనము ఉండకూడదు. మన మైండ్ని చిన్నగా చేసేసుకొని. సో దేవుడు ఉన్నాడు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ని తొక్కిపడేసి మరి దేవుడు మనుషులు మాత్రమే ఉన్నారు. అందుకే లవ్ ద లార్డ్ అండ్ లవ్ యువర్ నైబర్ అని దేవుడు చెప్పింది అనేటటువంటి సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దెర్ ఈజ్ నో అదర్ రిచువల్ దట్ కెన్ లిబరేట్ అస్ ఫ్రమ్ ఎనీథింగ్. ఏ స్థాయిలో అయినా లిబరేషన్ కావాలంటే అది దేవుడే చేయగలడు. అందుకనేసి ఏ రిలీజన్లో అయినా, ఎలాంటి వాళ్ళకైనా, ఎలాంటి ఆపరేషన్లో ఉన్న వాళ్ళకైనా, ఈవెన్ మరి ఇక్కడ పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి షూట్ చేసేటటువంటి ఒక మనిషిని దేవుడు మారిస్తే ఆయన క్రిస్టియన్గా మారిపోయాడు. ఆయన వచ్చి చెప్తున్నాడు, నేనే ఒక ఎగ్జిక్యూషనర్ని, నేను మారిపోయాను, నన్ను టచ్ చేసి మార్చాడు దేవుడు అని. అంటే ఎక్కడెక్కడ దేవుడు వర్క్ చేస్తూ ఉన్నాడు, ఎట్లాంటి మనుషుల మధ్యలో దేవుడు తన ప్రేమని చాటి చెప్తా ఉన్నాడు. హీ ఈజ్ అ లివింగ్ గాడ్ వర్తీ టు బీ నోన్. సో మనం టైం వేస్ట్ చేయకుండా దేవుని తెలుసుకుంటే మంచిది. ఏదైనా విన్నప్పుడు ఇక్కడ మనం ఈ వైఖరి మార్చుకోవాలా, ఈ పద్ధతి మార్చుకోవాలి అని అన్నీ దేవుని కరెక్షన్కి, దేవా నేను ఇంక నుంచి ఇలా ఉండాలనుకోవట్లేదు, ఐ వాంట్ టు గివ్ దిస్ అప్, అట్లాంటి డెసిషన్స్ మనము తీసుకోగలగాలి. సో దాన్ని రిపెంటెన్స్ అంటారు. అన్రిపెంటెంట్ ఫెలోస్ని దేవుడు ఏమన్నాడు? యు ఆర్ నాట్ మై సన్స్, యు ఆర్ నాట్ మై చిల్డ్రన్ అని దేవుడు ముందే చెప్పేశాడు. సో అట్లాంటి పరిస్థితి నువ్వెవరో నాకు తెలియదు అసలు అని అంటే అది ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితి. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని విశ్వాస మూలముగా నువ్వు నా బిడ్డ అని చెప్తున్నాడు. సో ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఫెయిత్ దట్ వీ షో ఆన్ హెమ్.